వెల్కమ్ టు K6. నేను రవీందర్ తురాయి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు ఆంగ్లం పట్ల భయాన్ని తొలగించడానికి ఈరోజు ఇంగ్లీష్ మొదటి పేపర్ని విశ్లేషించడానికి మన K6 స్టూడియోకి విచ్చేశారు సీనియర్ ఆంగ్ల ఉపాధ్యాయులు మన ZPHS తిరుమన్పల్లిలో పనిచేస్తున్నటువంటి హరి గారు. సో హరి గారు, వెల్కమ్ టు K6 స్టూడియో సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, రైట్ హరి గారు. సో ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 60 సంవత్సరాలు దాటినా కానీ మనము బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టాము, కానీ బ్రిటిష్ వాళ్ళ యొక్క భాషను మాత్రం వెళ్ళగొట్టలేకపోయాము. కానీ ఆ భాష అంటే ఒక రకమైనటువంటి భయం చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఉంటుంది. ఇవాళ 10వ తరగతి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు మిగతా అన్నీ కూడా తెలుగు మీడియం విద్యార్థులు అయితే తెలుగు మీడియంలో ఈజీగా రాసుకోగలుగుతారు. కానీ అదే ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసరికి ఈ తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ అంటే ఒక రకమైనటువంటి భయానికి లోనవుతూ ఉంటారు. అందులో ఇప్పుడు మొదటి పేపరు మొత్తం 40 మార్కులకు ఉంది కదా. సో దీంట్లో ఏమేమి ఇస్తారు? తెలుగు మీడియం విద్యార్థులు కూడా మంచిగా బై తెచ్చుకోవాలంటే ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు మీరు అందిస్తారు? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంగ్లీష్ అనగానే తెలియకుండానే తెలుగు మీడియం విద్యార్థుల్లో ఒక రకమైన ఆందోళన, భయము ఉన్నది నిజమే. కాకపోతే లాస్ట్ ఇయర్ నుంచి మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంతకుముందు ప్యాటర్న్ లాగా కాకుండా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బోత్ ఇప్పుడు ఒకటే టెక్స్ట్ బుక్ ఉంది. వేరే కోర్సెస్లో డిగ్రీలలో ఎట్లా అయితే ఉన్నాయో సేమ్ వే ఇప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి కామన్ టెక్స్ట్ బుక్ ఉంది. ఓకే, చెప్పండి. అయితే పిల్లలు పెద్ద భయపడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే పేపర్ 1, పేపర్ 2 ఉంది. పేపర్ 2 మెయిన్గా టెక్స్ట్ బుక్ డిపెండెంట్, అంటే టెక్స్ట్ బుక్ ఆధారిత క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్ మీదనే ఫోకస్ ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు 40 మార్క్స్ అండి. పేపర్ 1కి 40, పేపర్ 2కి 40. వాళ్ళకి ఫార్మేటివ్ ఎగ్జామ్స్ అని క్లాసులలో మేము పెడుతూ ఉంటాము. అది 20 మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు 80 ఇన్ ఆల్, పేపర్ 1, పేపర్ 2 80 ప్లస్ 20 అది. తర్వాత పిల్లలు ఎక్కువ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం ఎందుకు లేదంటున్నానంటే మన డిస్ట్రిక్ట్ లోపల ప్రిపరేటరీ టెస్ట్లని మేము పెట్టడం జరిగింది. ప్రిపరేటరీ టెస్ట్ ఎట్లా సెలెక్ట్ చేశామంటే ఫస్ట్ 2 ప్రిపరేటరీ టెస్ట్లు వీలైనంత మటుకు పేపర్ 1ని ఫోకస్ చేసేటట్టు, ప్రిపరేటరీ 2 మళ్ళీ పేపర్ 2కి ఫోకస్ చేసేటట్టు, అందులో ఎక్కువ స్కోరింగ్ ఏవైతే డిస్కోర్సెస్ ఉన్నాయో వాటిని ఇవ్వడము, ఇవాల్యుయేషన్ చేసినప్పుడు దాని మీద వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వడము, విద్యార్థులు ఎక్కడైతే పొరపాట్లు చేస్తున్నారో అవన్నీ విశ్లేషణ చేశాం. కాబట్టి ఇప్పుడు పెద్ద యాంగ్జైటీగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. I think they are sure to get nice marks in English. It's not that difficult. Okay. So అంటే పేపర్ 1లో ఏమేమి ఇస్తారు? మొత్తం ఎన్ని ABC అని సెక్షన్స్ ఏముంటాయి? అందులో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అని? తప్పకుండా అండి. పేపర్ 1 English, as I told you, it is mainly textbook dependent one. In that section A, which we call reading comprehension. Reading comprehension అనగానే టెక్స్ట్ బుక్లో నుంచి ఒక ప్యాసేజ్, జనరల్గా 2 or 3 స్మాలర్ ప్యాసేజెస్, పారాగ్రాఫ్స్ తీసుకొని ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సెక్షన్ ఏ యాజ్ ఇట్ ఈజ్ రీడింగ్ కాంప్రహెన్షన్ 15 మార్క్స్. ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్కి వీ గివ్ 10 మార్క్స్. ఆ 10 మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ MCQs అంటున్నాము, 4 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. తర్వాత స్మాల్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ 3 into 2 6, 4 MCQs, టోటల్ 10 మార్క్స్ ఫస్ట్ పారాగ్రాఫ్కి. ఇవి ఎలా ఉంటున్నాయి? జనరల్గా స్టూడెంట్స్ యూస్ టు హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ నోషన్ దట్ దే రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్ అండ్ దే సర్చ్ ఫర్ ద ఆన్సర్. ముందు క్వశ్చన్ చదివేసి ఆన్సర్ని పారాగ్రాఫ్లో ఎత్తుకుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే, యాజ్ ఇట్ ఈజ్ దిస్ ఈజ్ అ కాంపిటేటివ్ వరల్డ్. అందుకని ఏం జరుగుతుందంటే అలా కాకుండా ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా చదవాలి, ఇచ్చిన ప్యాసేజ్ అంతా చదివి తర్వాత క్వశ్చన్స్కి వెళ్తే దే విల్ బి ఏబుల్ టు డూ ఇట్ నైస్. ఎందుకు అంటే ఇచ్చిన క్వశ్చన్స్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఒక్కటే లేకపోతే
మల్టిపుల్ చాయిస్లో ఇంకొకటి ఉంటాయి. ఎక్కువ మటుకు ఇన్ఫరెన్షియల్ రెఫరెన్షియల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దే ఆర్ సపోజ్ టు రీడ్ ద ప్యాసేజ్. అందులో ఈ టెక్స్ట్ బుక్ లెసన్సే కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చదివి ఉన్నారు. తర్వాత లెసన్స్ కూడా దాదాపు చాలా లెసన్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై దట్ ఆన్సర్స్. అదంత పెద్ద కష్టం కాదు. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ నేను 15 మార్క్స్ అన్నాను. సెక్షన్ ఏ లోపల 10 మార్క్స్ ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. సెకండ్ ఇది ప్రిఫరబ్లీ సి రీడింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఏబిసి జనరల్గా ఏ రీడింగ్ ఈజ్ టెక్స్ట్, బి వి గో విత్ పోయమ్స్, సి ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు సప్లిమెంటరీ రీడర్ అనేవాళ్ళు, ఇప్పుడు మొత్తం ఓవరాల్ టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది కాబట్టి అందులో నుంచి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 3 MCQs 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ 2 అంటే 1 ఈచ్ 5 మార్క్స్. ఇన్ ఆల్ రీడింగ్ కాంప్రహెన్షన్స్కి 15 మార్క్స్ అండి. ద సేమ్ స్ట్రాటజీ దే ఆర్ సపోజ్ టు. టెక్స్ట్ బుక్లో నుంచి ఎనీవేర్ హీ కెన్ సెలెక్ట్ అ ప్యాసేజ్ అండ్ హీ ఫార్మ్ సమ్ క్వశ్చన్స్. దే ఆర్ సపోజ్ టు రీడ్ ద ప్యాసేజ్, దెన్ దే హ్యావ్ టు కాంప్రహెండ్. కాంప్రహెన్షన్ అంటేనే అండర్స్టాండింగ్. రీడింగ్ విత్ అండర్స్టాండింగ్, ఐ థింక్ if they read and practice, it is not a big task for them. They will be able to score very nice marks. ఓకే. సో అదేవిధంగా అంటే ఇప్పుడు బి సెక్షన్లో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయని అంటారు? రైట్ అండి. అయితే ఇందాక మీరు అడిగారు రీడింగ్ కాంప్రహెన్షన్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్స్ కొంచెము టీచర్స్కి స్టూడెంట్స్కి కూడా కొంచెం డిఫికల్ట్గా ఫేస్ అయింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తూ ఒక టెక్స్ట్ ప్యాటర్న్, ఒక టెక్స్ట్ లెసన్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఈజ్ దిస్ అని ఇస్తున్నాడు. అది ఆటోబయోగ్రఫీనా, బయోగ్రఫీనా, స్టోరీ నెరేషనా, ప్లేనా, ఇలా కొంచెం పిల్లలు కన్ఫ్యూజన్కి లోన్ అవటం జరిగింది. అయితే మా స్కూల్లో తర్వాత వేరే టీచర్లతో డిస్కస్ చేసిన తర్వాత మేము ఒకటి డెవలప్ చేసామండి. మన విద్యార్థులు కూడా ఇది నోట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఒకసారి చెప్తానండి. ఫస్ట్ లెసన్ ఆల్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ లెసన్ తీసుకుంటే ఇట్ ఈస్ బయోగ్రఫీ. మీరు ఇట్లా నోట్ చేసుకోండి. ఫస్ట్ లెసన్ అందులో నుంచి ఏ ప్యాసేజ్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ దిస్ టెక్స్ట్ అంటే బయోగ్రఫీ అని రాయొచ్చు. అలాగే బి రీడింగ్లో ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో అ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. దిస్ ఈజ్ ఎన్ ఎస్సే. ఫాలోడ్ బై ఐ విల్ డూ ఇట్ అనుంది, గుర్తుందనుకుంటాను. దట్ ఈస్ బయోగ్రఫీ. అలాగే ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 పార్ట్ 2 2 ఉన్నాయండి. అది వీ కెన్ సే ప్లే డ్రామా. సమ్టైమ్స్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజన్ వాట్ ఈస్ డ్రామా, వాట్ ఈస్ ప్లే. డ్రామా ఈజ్ సంథింగ్ లైక్ ఏ వెరీ బిగ్ ప్రాస్పెక్టివ్. దాంట్లో ఆ క్యారెక్టర్స్ సపోజ్ కన్వెన్షనల్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇట్ ఈస్ ప్రొలాంగ్డ్. ప్లే ఈజ్ షార్టర్ వర్షన్ ఆఫ్ ఎ డ్రామా. సాధారణంగా మల్టిపుల్ చాయిస్లో ఇచ్చేటప్పుడు వీల్ టేక్ కేర్ డ్రామా అండ్ ప్లే లేకుండా చూస్తున్నాము. సో ఇట్ కెన్ బి ప్లే. ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 1 పార్ట్ 2. సార్ ఇంకా కొన్ని ఉన్నాయి. ద బ్రేవ్ పాటర్ అని ఒక సప్లిమెంటరీ రీడర్ది మనకు సీజ్ దాంట్లో ఉంటుంది. దట్ ఈస్ అ ఫాక్ టేల్. ఫాక్ స్పెల్లింగ్ FOLK. ఒక జానపద కథలాగా ఉంది కాబట్టి యూ కెన్ సే ఫాక్ టేల్. టేల్ అన్న స్టోరీ అన్న ఒకటే. స్టోరీ ఈజ్ లిటిల్ స్మాల్, tale is a lengthy one. Then we have the journey. The journey is a narrative. Narratives are generally stories. Sometimes a narrative can be an incident also. An accident or incident can also be narrated, but this is more of a story, so you can say a narrative one. Similarly, C-lo, the never nest anundi, it's a play. Next we come to rendezvous with Ray. Rendezvous with Ray. Gurtundanukunta, that is an essay. Then Maya Bazaar. ఈ మాయా బజార్లో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి రివ్యూగా ఇవ్వచ్చు. సమ్టైమ్స్ దట్ ఫెలో గివ్స్ యూ మాయా బజార్ యాజ్ అ డీటెయిల్డ్ రిపోర్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ డీటెయిల్డ్ రిపోర్ట్ అండ్ అ బయోగ్రఫీ? బయోగ్రఫీ ఆర్ ఆటోబయోగ్రఫీ లోపల ద పర్సనల్ డీటెయిల్స్ ఆర్ మోర్ అండ్ మోర్. డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్, దేర్ చైల్డ్హుడ్, ఆల్ దీస్ థింగ్స్. వేరాజ్ డీటెయిల్డ్ రిపోర్ట్లో ఇవి కంపల్సరీ కావు. మనకు సావిత్రి గురించి అందులో ఉంది. It is a detailed report but not a biography or an autobiography.
Then we have a tribute, that is an essay. Then the storied house, మీకు స్టోరీడ్ హౌస్లో ఏది గుర్తొచ్చినా మీరు అంటే అందులోంచి ఏ ప్యాసేజ్ ఇచ్చినా స్టోరీ రాసుకోండి. ఒకటే డిఫరెన్స్, ఇక్కడ స్టోరీ అన్నప్పుడు STOREY అంతస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఐ థింక్ ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ అది. కాకపోతే ఆ లెసన్ ఇక్కడ మనకు STORY స్టోరీ కథలాగా చెప్పడం జరిగింది కాబట్టి అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ అబాండన్డ్, ఇట్స్ అ పోయం, అది మనకు తెలుసు. Environment is an interview. It is more of an interview, just like a reporter asks some questions and the environmentalist is going to answer that one. Then we have a tale of three villages. A tale of three villages, don't get confused by the word tale, it is actually an essay. Then the last but not the least, My Childhood is an autobiography by Abdul Kalam. Then we have a poem, Unity in Diversity in India is again an essay. The last one, Jamaican Fragment, is a narrative followed by a poem. What is my name is again a story. If you remember these, ఒక్కవేళ ఇందులో ఎలాంటి టెక్స్ట్ అంటే you will be able to answer. రైట్. సో సార్ మనం చూసినట్టయితే ఈ క్రియేటివ్ రైటింగ్కు 15 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ క్రియేటివ్ రైటింగ్, హౌ కెన్ వి గెట్ గుడ్ మార్క్స్? Right, sir. Now this is a very important and a scoring area where children can get more marks. ఈ క్రియేటివ్ రైటింగ్ లోపల మేజర్ డిస్కోర్సెస్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ పేపర్ 1 పేపర్ 2గా డివైడ్ చేయడం జరిగింది. పేపర్ 1 లోపల మేజర్ డిస్కోర్సెస్లో సి సెక్షన్లో వీ గెట్ ఇంటర్నల్ చాయిస్, ఎయిదర్ దిస్ ఆర్ దట్. కానీ మైనర్ డిస్కోర్స్లో వీ డోంట్ హ్యావ్ చాయిస్. ఓన్లీ 3 మైనర్ డిస్కోర్సెస్ ఉంటాయి రవీందర్ గారు. అందులో ఒకటి ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీ, M&D. M స్టాండ్స్ ఫర్ మెసేజ్, N స్టాండ్స్ ఫర్ నోటీస్, D స్టాండ్స్ ఫర్ డైరీ రైటింగ్. ఇవి 5 మార్క్స్ ఉన్నాయండి. అయితే ఈ మేజర్ డిస్కోర్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి దే కెన్ గెట్ నైస్ మార్క్స్ ఇఫ్ దే ఫాలో సర్టన్ టిప్స్. మేజర్ డిస్కోర్స్లో ఏమున్నాయి మనం ఒకసారి ఆలోచిస్తే, స్టోరీ. ఇంతకుముందు పాత 10th క్లాస్ మోడల్లో కూడా మీకు గుర్తుంటుంది, ఒక స్టోరీ విత్ హింట్స్ ఇచ్చేవాడు. మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ లైక్ దట్, అ స్టోరీ విత్ హింట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్ విల్ బి గివెన్ అండ్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు రైట్ ఎ స్టోరీ. స్టోరీ నెరేషన్ లోపల స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు ఫాలో సర్టన్ టిప్స్. మనం తెలుగులో కథ ఎలా అయితే చెప్తున్నామో అలాగే వన్స్ అపాన్ అ టైమ్, ఆర్ దేర్ లివ్డ్ అ టైగర్, ఆర్ దేర్ లివ్డ్ ఇన్ అ విలేజ్ సో అండ్ సో, ఆ గుడ్ బిగినింగ్. అండ్ చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు యూజ్ ఓన్లీ V2 ఫామ్. వీలైనంత మటుకు పాస్ట్ ఫామ్ వాడితే దేర్ వోంట్ బి ఎనీ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్లో ప్రాబ్లం రాదు. దేర్ లివ్డ్ అ వుడ్ కటర్, హీ వెంట్ టు అ ఫారెస్ట్ టు కట్ ద వుడ్స్. ఈ స్టైల్లో V2 ఫామ్ వాడాలి. తర్వాత వీలైనంత మటుకు లింకర్స్ ఆర్ కంజంక్షన్స్ లైక్ బికాజ్, అండ్, దెన్, చివరికి ఎండింగ్కి వచ్చేసరికి ఇన్ ది ఎండ్ ఆర్ ఫైనలీ ద లయన్ జంప్డ్ ఇన్ టు ద వెల్. ఇట్లాంటి కనెక్టర్స్ వాడి ఆ స్టోరీని ఎండ్ చేయొచ్చు. కాన్వర్సేషన్ ఈజ్ నథింగ్ బట్ మోడర్న్ డేస్లో ఒక రకంగా ఫార్మల్గా వెళ్తే గ్రూప్ డిస్కషన్ అయింది, ఇన్ఫార్మల్గా వెళ్తే కన్వర్సేషన్ అయిపోయింది. కన్వర్సేషన్ ఈజ్ నథింగ్ బట్ వన్ పర్టికులర్ పాయింట్ అండ్ స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్. ఇక్కడ ఒక టాపిక్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ కానీ లేకపోతే ఎనీ పర్టికులర్ టాపిక్, దాని మీద కాన్వర్సేషన్ డెవలప్ చేయమంటారు. అక్కడ స్టూడెంట్స్ వీలైనంత మటుకు ఇన్ మై వ్యూ, ఐ ఫీల్, లేకపోతే ఐఎమ్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ అన్నట్టు ఇలాంటి కనెక్షన్స్ ఇచ్చేసి స్వచ్ఛ భారత్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ ఇన్ అ విలేజ్, ఇన్ ద స్కూల్ ఆర్ ఇన్ ద కంట్రీ అన్నట్టు కొంచెం దాన్ని, తర్వాత బి సేస్ సంథింగ్, సి, ఈ రకంగా కాన్వర్సేషన్స్ని డెవలప్ చేయొచ్చు. తర్వాత డిస్క్రిప్షన్, వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆర్ యాక్సిడెంట్ విచ్ టుక్ ప్లేస్, యూ హ్యావ్ టు డిస్క్రైబింగ్ వర్డ్స్ వాడుకుంటూ 3 పారాగ్రాఫ్స్లో వాళ్ళు చేసినట్టయితే బాగుంటుంది. ఇంకొకటి ఇంటర్వ్యూ. నాకు తెలిసి వీలైనంత మటుకు ఇంటర్వ్యూ కాన్వర్సేషన్లో నుంచి ఒకటి, స్టోరీ నరేషన్ ఇందులోపల ఇంటర్నల్ చాయిస్లో రావచ్చు. ఇంటర్వ్యూ అండ్ కాన్వర్సేషన్ మోర్ ఆర్ లెస్, వీటిలో పేటెంట్గా స్టూడెంట్స్ కొన్ని రాసి పెట్టుకుంటే ఈజీ. ఇంటర్వ్యూ, నౌ యు ఆర్ డూయింగ్ ఇంటర్వ్యూ,
I am answering you. Some questions are in your mind, I have to answer you. Interview is nothing but some questions. Good morning sir, can I have your interview? Please be seated. Tell me something about your childhood, or what is your message to the youngsters? ఇలాంటి ఒక 4-5 క్వశ్చన్స్ పేటెంట్గా ఎనీ ఇంటర్వ్యూలో వస్తాయి. తర్వాత ఇచ్చిన టాపిక్ని బట్టి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ ఇన్ ఆల్, రవీంద్ర గారు, స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు రైట్ 10 to 12 ఎక్స్చేంజెస్ రాస్తే సరిపోతాయి. మన తెలుగు మీడియం విద్యార్థులు నాకు తెలుసు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అది ఉంది కాబట్టి ఈవెన్ ఇఫ్ దే రైట్ 10 ఎక్స్చేంజెస్ దే కెన్ స్కోర్ వెరీ వెల్. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్. ఇదండి మేజర్ డిస్కోర్సెస్. మైనర్ డిస్కోర్సెస్కి వచ్చేసరికి మెసేజ్, నోటీస్, డైరీ. మెసేజ్కి వచ్చేసరికి nowadays it has become a common thing. Everybody has a cell phone, they send messages. Message is more of informal. They can simply write. మా విద్యార్థులందరికీ ప్రాక్టీస్ చేయించడం జరిగింది డ్యూరింగ్ దీస్ వాట్ వి సే ఈ ప్రిపరేటరీ టెస్ట్ లోపల. వాళ్ళు రాసే ప్రెజెంటేషన్ వెరీ ఇంపార్టెంట్. ఒక బార్డర్ లాగా కొట్టుకొని మెసేజ్ రాసి డేట్ దే రైట్, and they can simply write, I came to your house, you are not there. As soon as you see this message, you come to Ravi's house. We will all together go to attend our friend Ramu's birthday. ఇంతే, కింద ఒక సిగ్నేచర్ XYZ ఏదో పెట్టేస్తే సరిపోతుంది. మెసేజ్ లెందీగా అవసరం లేదండి. Now we are saying SMS, short message service, so they can make it as brief as possible. Notice is there. నోటీస్, నంబర్ ఆఫ్ నోటీస్లలో మార్క్స్ ఎలా వస్తాయంటే ఈ ఇవాల్యుయేషన్ కూడా దే సీ వెదర్ దే హ్యావ్ రిటర్న్ ద ఫార్మాలిటీస్, డేట్ ఉందా, తర్వాత డీటెయిల్స్ ఉన్నాయా, ద అడ్రసీ, ద స్కూల్ నేమ్, నోటీస్. తర్వాత ఇఫ్ సమ్టైమ్స్ దే ఆస్క్ ద సెక్రటరీ, కల్చరల్ సెక్రటరీ టు ఇష్యూ అ నోటీస్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ద డ్రాయింగ్ కాంపిటీషన్. ఇలాంటి డీటెయిల్స్ అన్ని దాంట్లో టైం, వెన్యూ అవన్నీ రాసేసి if they sign on behalf of that cultural secretary XYZ, so notice can also be done nice. The last one is diary writing undi. Diary writing lo recently one teacher has asked me, most of the students while writing in one school, some students wrote dear diary. Sir, can we write dear diary? So here one controversy. Now the days are changing and language is flexible. Every day there is a change. Of course students can write dear diary, it is also right. The thing is, language is flexible, as I said, it keeps on changing, and diary is your personal. Whatever you write, it is perfect. It need not be official or anything. So students can give their diary writing. Generally diary, I think most of the students are, we also write in the evening. Ivala repu chala takku rastunnam manam, but if we write in the evening, our time rasesi. Today I felt very happy because I attended a science fair and I am delighted to get the first prize in this. So all teachers congratulated me. Next year I'll come out with a nice project. Inte diary writing. ఈ రకంగా రాస్తే 5 out of 5 మైనర్ డిస్కోర్సెస్. ఓకే. సో అదేవిధంగా ఒకాబులరీ, గ్రామర్లు చూసినట్లయితే 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. అవునండి. సో ఈ ఒకాబులరీ మరియు గ్రామర్, పర్టికులర్గా ఒకాబులరీ ఇంప్రూవ్ చేయడం కోసం విద్యార్థులకు మీరు గతంలో ఏ రకమైనటువంటి సూచనలు ఇచ్చారు? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకాబులరీ ఏ విధంగా విద్యార్థులకు యూజ్ అవుతుందని అంటారు? సో హౌ కెన్ వి ఇంప్రూవ్ ద ఇంగ్లీష్ ఒకాబులరీ? రైట్ సార్, నైస్ క్వశ్చన్. 10 మార్క్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ ఇయర్స్ పేపర్స్ అండ్ దిస్ ఇయర్ పేపర్స్, ఏ సెక్షన్లో, సి సెక్షన్లో పెద్ద మార్పు లేదు, అదే వెయిటేజ్ అలాగే ఉంది. సెక్షన్ బికి వచ్చేసరికి ద మార్క్స్ 10 మార్క్స్, అప్పుడు 10 మార్క్స్, ఇప్పుడు 10 మార్క్స్ ఉన్నాయి. కాకపోతే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్. ఆ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫస్ట్ అండి ఎడిటింగ్ అనేది ఉంది. ఎడిటింగ్ క్యారీస్ 5 మార్క్స్. ఎడిటింగ్ అనగానే పిల్లలకు ఒక రకమైన, పిల్లలకేంటి ఈవెన్ టీచర్స్ కూడా ఈ సిసిఈ ప్యాటర్న్లో కొత్త డిఫికల్టీ ఏముందంటే, ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ వన్ ప్యాసేజ్, స్మాల్ ప్యాసేజ్ హీ టేక్స్ అండ్ హీ కమిట్స్ సమ్ ఎర్రర్స్. It may be prepositional error or subject verb agreement or tense or article. Some error is going to be there. It is not underlined. అది అండర్లైన్ చేయకుండా ఒక నంబర్ ఇస్తారు కింద. దే ఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ దట్ ఎర్రర్. ఇది ఏ రకంగా వస్తుంది అంటే, ద నంబర్ ఆఫ్ టైమ్స్ స్టూడెంట్స్ గో త్రూ ద టెక్స్ట్, అది ఒకటి. దీనికి ఒక టిప్ లాగా కూడా చెప్పడం జరిగింది. ఒక పారాగ్రాఫ్ని మనం టెక్స్ట్ బుక్ నుంచి తీసుకొని మనమే కొన్ని ఎర్రర్స్ చేసి మన ఫ్రెండ్కి ఇచ్చి, ఆ ఫ్రెండ్ని అలాగే ఇంకో పారాగ్రాఫ్ చేసి మనకిచ్చి మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతాయి. ఓహో, హియర్ ఇన్స్టెడ్ ఆఫ్ యాన్
ఐ పుట్ ఏ, లేకపోతే ఇక్కడ ప్రిపోజిషన్ ఆన్ అప్రోప్రియేట్ కానీ నేను బై పెట్టాను. ఇలాంటిది సెల్ఫ్ లెర్నింగ్ అనేది. యాజ్ ఎవ్రీబడి నోస్ ఇంగ్లీష్ ఈస్ టాట్ లెస్, ఇంగ్లీష్ ఈస్ కాట్ మచ్. సో స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు క్యాచ్ దీస్ థింగ్స్. అండ్ యాజ్ యూ సెడ్ వొకాబులరీ, ఈ వొకాబులరీకి వచ్చేసరికి క్లోజర్ ప్యాసేజ్ ఒకటి ఉందండి. అందులో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు ఫిల్ ఇన్ దట్ బ్లాంక్స్. తర్వాత వొకాబులరీ లోపల డూ యాజ్ డైరెక్టెడ్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. సమ్ టైమ్స్ దే ఆస్క్ యాంటనిమ్స్. యాంటనిమ్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ చెప్పడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్ వర్డ్ ఇస్ దేర్, యూ కెన్ సింప్లీ యాడ్ ప్రిఫిక్స్ అన్కైండ్. బిహేవ్, మిస్బిహేవ్, ఇట్లాంటి కొన్ని ప్రిఫిక్స్లు ప్రాక్టీస్ చేయటం వల్ల మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది లాస్ట్ లోపల. ఇఫ్ దే ప్రాక్టీస్ దిస్, ఐ థింక్ దే కెన్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ విత్ దిస్ వొకాబులరీ. అలాగే రైట్ ఫామ్ అడుగుతున్నాడు, అందుకని స్టూడెంట్స్ ఆల్వేస్ బెటర్ వన్ పర్టికులర్ వర్డ్ వస్తే దానికి, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్ట్ ఉందనుకోండి, కలెక్ట్, కలెక్షన్, కలెక్టివ్, కలెక్టివ్లీ, ఇలా అన్ని ఫార్మ్స్ కనుక స్టూడెంట్స్ కొంచెం ప్రాక్టీస్ చేసినట్టయితే ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ థింగ్. ఇన్ వొకాబులరీ ఆల్సో దే కెన్ స్కోర్. అండ్ సమ్ టైమ్స్ హీ మే ఆస్క్ ద మీనింగ్స్. టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బేస్డ్ లాస్ట్ పేజెస్లో కూడా వొకాబులరీ ఉంది. ఆ వొకాబులరీని ప్రాక్టీస్ చేస్తే ఐ థింక్ దే విల్ బి ఏబుల్ టు స్కోర్ వెల్. ఓకే, అంటే ఇప్పుడు గ్రామర్లో మనం చూసినట్లయితే ఇవేమన్నా ఉన్నాయా అందులో? టెన్సెస్ కానీ, ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ లాంటి సెంటెన్స్ ఇప్పుడు ఇస్తున్నారా 10th క్లాస్లో? Very nice and question you have asked, sir. Actually, that grammar points are there, but they are not in first paper. Paper 2 lopala, they don't label it just like a passive voice anadu. Anakunda, begin the sentence this. Ippudu Raju wrote a letter. Begin a sentence, a letter, dash dash, ఇవ్వటం జరుగుతుంది. So the student is supposed to understand he is asking the passive voice. అది పేపర్ 2లో ఉందండి, పేపర్ 1లో లేదు. పేపర్ 1లో మనకు ఈ ఎర్రర్స్ లోపల ప్రిపోజిషనల్ అండ్ ఆర్టికల్ ఎర్రర్స్ మాత్రమే డిటెక్ట్ చేయాలి. మొత్తం పేపర్ 2లో ఉంటాయి. రైట్, అంటే ఇప్పుడు ఆర్టికల్స్ గురించి ఒకసారి చెప్పండి సార్. ఆర్టికల్స్ అని వేటిని అంటారు? సో వాటి యొక్క యూజ్ ఏ విధంగా ఉంటుందని అంటారు? అంటే ఇన్ ఇంగ్లీష్ దెర్ ఆర్ యాక్చువల్లీ 2 types of articles, ద డెఫినిట్ అండ్ ది ఇండెఫినిట్. ఇండెఫినిట్ అనగానే ఎల్కేజీస్ నుంచి నేర్చుకున్నాం మనందరము. అన్ యాపిల్ అని అంటారు, a bag అని అంటారు. ఏ అండ్ యాన్, ది ఇండెఫినిట్ ఆర్టికల్. ద డెఫినిట్ ఆర్టికల్ ద. వీటిని ఫర్ ఆల్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్, వాట్ ఆల్ సింగులర్ కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ఏ ఆర్ యాన్ యూస్ చేయాలి. ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలంటే దెర్ ఇస్ అ స్మాల్ టిప్. నేను మా స్టూడెంట్స్కి అందరికీ ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. వెన్ ఎవర్ యూ టేక్, డోంట్ గో బై ఒక ఏఈఐఓయు, అవి కేవలం వర్ల్ లెటర్స్. బట్ వర్ల్ సౌండ్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వర్ల్ లెటర్స్. దీస్ 5 వర్ల్ లెటర్స్ రిప్రజెంట్ 20 వర్ల్ సౌండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఈ. ఈ వర్ల్ సౌండ్ని ఎలాంగేట్, అంటే బాగా దీర్ఘంగా తీసినట్టయితే యూ డోంట్ గెట్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ యువర్ విండ్ పైప్. ఈ సమ్ సౌండ్స్ ఆర్ దేర్, యూ డోంట్ గెట్ ఎనీ అబ్స్ట్రక్షన్. వీటితోని యాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్, or you can prolong this, an orange. HOUR, though the letter is a consonantal letter, the sound it produces is vowel sound. H is silent almost. Manam orange, how I am pronouncing the same way R is also pronounced, so an R. Whereas hat, ha, so the sound ha, b, so these are consonantal sounds. Once you produce a consonantal sound, ఏమవుతుందంటే మన విండ్ పైప్కి ఒక లిడ్ ఉంటుంది, ఆ లిడ్ ప్రెస్ చేస్తుంది. యూ కెన్ ఫీల్ దట్ స గ, సో ఇట్ ప్రెసెస్, అప్పుడు ఏ తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇట్స్ క్వైట్ సింపుల్. మీరు ఏదన్నా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ టిప్ చెప్తాను. ఎంపీ, ఇఫ్ యూ వాంట్ టు సే ఎంపీ, ద స్టార్టింగ్ సౌండ్ ఈజ్ ఎ వర్ల్ సౌండ్. లెటర్ మే బి ఎం, కాబట్టి ఎన్ఎంపి వంటి వాటికి. తర్వాత రివర్స్ నేమ్స్, ఓషన్స్ నేమ్స్, మౌంటైన్ రేంజెస్ బట్ నాట్ మౌంటైన్ పీక్. ద హిమాలయాస్ యూ కెన్ సే, బట్ నాట్ ద మౌంట్ ఎవరెస్ట్. Similarly, when you specify, I want the book,
I want, when you are showing or pointing at that, the book, likewise. And yeah, there is a long list, the adjectives and adverbs in the superlative degree, the best, the tallest, ఇలా వాడుతూ ఉంటారు. ఓకే రైట్ హరి గారు, మన అంటే ఇక్కడ మనం ప్యాసేజ్ ఉంది కదా స్టార్టింగ్లో, అవును. సో మనం ఏ లెసన్స్ నుంచి వస్తుందో కెన్ వి ఎక్స్పెక్ట్ బ్లూ ప్రింట్ ప్రకారం ఏ విధంగా ఉంటుంది అని అంటారు? This is CCE pattern, sir. In CCE pattern, actually there is no guesswork. మీరు ఇప్పుడు అంటే సంథింగ్ లైక్ సైన్స్ సబ్జెక్ట్స్ లోపల కొన్ని పేటెంట్, సపోజ్ మ్యాగ్నెట్స్ ఉంది, ఆ మ్యాగ్నెట్ లెసన్లో నుంచి ఒక క్వశ్చన్ ఉంటుందని చెప్పొచ్చు. వీ హ్యావ్ 8 లెసన్స్. 8 లెసన్స్లో నుంచి వన్ పర్టికులర్ పారాగ్రాఫ్ ఖచ్చితంగా ఇందులో నుంచి ఇస్తాడని మనం చెప్పలేము. ఎనీ ప్యాసేజ్. అందుకే స్టూడెంట్స్కి ఏం చెప్తున్నామంటే, ఐ బిలీవ్ ఇన్ వన్ సేయింగ్, మిస్టర్ రవీందర్, ఐ వాంట్ టు షేర్ విత్ యూ. It is better we teach our children how to catch a fish instead of giving a fish. ఫిష్ ఇస్తే కేవలం వండుకొని తినేస్తాడు. హౌ టు క్యాచ్ అ ఫిష్ వస్తే లైఫ్ లాంగ్ సర్వైవ్ అవుతాడు. అందుకని రీడింగ్ కాంప్రహెన్షన్, వన్స్ దే గెట్ ద టెక్నిక్ ఆఫ్ రీడింగ్ అండ్ ఫైండింగ్ ద ఆన్సర్, ఎనీ ప్యాసేజ్ దే గివ్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, దే కెన్ డూ ఇట్. అందుకని ఖచ్చితంగా ఇందులో నుంచే ఇస్తారని చెప్పడానికి వీలు లేదు సార్. ఓకే రైట్ హరి గారు, అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్కు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. అంటే మనం ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే ఎప్పుడో 25-30 సంవత్సరాల కింద ఉన్నటువంటి విధానమే మళ్ళీ 10th క్లాస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. స్పోకెన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఏ విధమైనటువంటి స్కోప్ లేదని అంటారు? No, sir. It's not like that. ఇప్పుడు when you talk about conversations and interviews, they are more of spoken things only. కాకపోతే స్పోకెన్కి వెయిటేజ్ ఇన్ ది ఎగ్జామ్స్ ఇవ్వడం జరగడం లేదు. దానికి మేము ఏం చేస్తున్నామంటే, డైరెక్ట్గా ఈ 40 మార్క్స్ కాకుండా వీ హ్యావ్ ఫార్మేటివ్ టెస్ట్ ఇన్ ద క్లాస్. ఫార్మేటివ్ టెస్ట్లో సమ్టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు టాక్ అబౌట్ వన్ టాపిక్, టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్. దే ఆర్ సపోజ్ టు టాక్ అబౌట్ దేర్ సెల్ఫ్స్. వాళ్ళ క్లాస్ రూమ్ రెస్పాన్సెస్ని బట్టి మనం మార్క్స్ ఇస్తున్నాం. పాత విధానానికి ఇప్పటికీ చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసినాయి. అప్పట్లాగా కాదు. ఇప్పుడు ఈవెన్ ఇన్ మై స్కూల్, మై తెలుగు మీడియం స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు యూజ్ ఇంగ్లీష్. ఓన్లీ వన్ థింగ్, it is not compulsory they should speak correct English. English focuses on fluency, not accuracy. Whatever, even if they make some errors, it is not a serious thing. And more focus is given on spoken form only. They are able to conversations, interviews, they are almost related to our spoken form only. That is that, sir. Okay. రైట్. అంటే ఇంకా భవిష్యత్తులో విద్యార్థులు మల్టీనేషనల్ కంపెనీస్లలో రాణించాలన్నా లేదా ఫారెన్కు వెళ్ళాలన్నా ఈ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ప్రధానంగా ప్లే చేస్తుంది. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో దాదాపు 50% ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేబుల్ టు రైట్ ఆర్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అందుకనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? సో చివరిగా మీరు విద్యార్థులకు మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే మరోసారి ఒక కాన్క్లూడ్ అనేది ఏ విధంగా చేస్తే బాగుంటుందని అంటారు? Yes, sir. What you said is 100% right. In my experience also I have seen the students who have studied from LKG to engineering also, they are not that expected levels when it comes to English in the interviews. అందుకే the state government has introduced the CCE pattern. CCE pattern కొత్తలో కొంచెం ఇబ్బందులు అయినప్పటికీ ఇప్పుడు 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే 10th వస్తున్నారో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్, బికాస్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ ప్యాటర్న్ ఉంది. సో స్టూడెంట్స్ కెన్ గెట్ ఎక్స్టమ్డ్, దే ఆర్ ఏబుల్ టు మేక్ సమ్ యాక్టివిటీస్, యాక్టివిటీ ఓరియంటెడ్ క్లాస్లో ప్రాజెక్ట్స్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు సెల్ఫ్గా రాసుకొని తేయటం మొదలుపెట్టారు. పోస్టర్స్ దే ఆర్ మేకింగ్ ఇట్. చాలా ఇష్టమైంది. సెకండ్ పేపర్లో వీ గెట్ దట్ వన్. అండ్ యాజ్ యూ సెడ్, ఫస్ట్ థింగ్ యువర్ మైండ్ సెట్. First English exam, be relaxed, cool, listen to some good music in the morning and just go through the preparatory tests and what all messages, notice and diary writing and the major discourses which you have practiced in the school, just browse them. Browse ante telusu anukunta, itla just వేగ్గా ఒకసారి చూసుకోండి. మైండ్ని ఎంత ఫ్రెష్గా ఉంచుకుంటే అంత బాగా ఎగ్జామ్ రాయగలరు. వన్స్ యూ గో ఇన్ టు ద ఎగ్జామ్, ఐ థింక్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ గివెన్ టు యూ. మనకు వేరే సబ్జెక్ట్ లాగా
30 మార్క్స్ వేరుగా రాదు, ఒకటే పేపర్ ఉంటుంది కాబట్టి రీడ్ ద హోల్ క్వశ్చన్ పేపర్ వన్స్ అండ్ ఆల్వేస్ బెటర్ అటెంప్ట్ దట్ ఏరియా విచ్ యూ ఆర్ గుడ్ ఎట్. నాకు తెలిసి మీకు ఏది చాలా బాగా చేయగలరు అనుకుంటారో అది మొదలు పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడంగానే ఇన్స్పైరింగ్గా ఆహా ఈ మేజర్ డిస్కోర్స్ నేను చాలా బాగా రాయగలను అనిపించింది అనుకోండి, ఫస్ట్ మేజర్ డిస్కోర్స్ రాయొచ్చు. రాసిన తర్వాత ఎందుకంటే దట్ పాజిటివ్ ఎనర్జీ మీలో వచ్చేస్తుంది, దెన్ యూ కెన్ గో ఫర్ మైనర్ డిస్కోర్స్ ఆర్ యూ కెన్ స్టార్ట్. నంబర్స్ ఉన్నాయి అది. తర్వాత డోంట్ ఫర్గెట్ టు రైట్ క్యాపిటల్ లెటర్స్, అందులో మనకి ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. మల్టిపుల్ చాయిస్లో ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ రాయాలి. ఇట్స్ నాట్ అ వెరీ బిగ్ డీల్ ఫర్ యూ. బీ కాన్ఫిడెంట్. ఐ థింక్ యూ కెన్ స్కోర్ వెరీ వెల్ విత్ అ పాజిటివ్ మైండ్. వాట్ ఆల్ యూ ప్రాక్టీస్. పెద్ద ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. అయ్యో ఇంగ్లీష్ ఎట్లా అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. క్లాస్లో ఎలా అయితే ప్రిపరేటరీ టెస్ట్లకు ప్రిపేర్ అయ్యి యూ హ్యావ్ అటెంప్టెడ్ ద టెస్ట్, సేమ్ వే యూ కెన్ స్కోర్ వెరీ వెల్ ఇన్ దిస్ ఎగ్జామ్స్. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్. ఐ థింక్ you are sure to get very nice marks. ఓకే, థ్యాంక్ యూ హరి గారు. మీరు K6 స్టూడియోకి విచ్చేసి పేపర్ 1 ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు K6 ఛానల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈనాటి ఇంగ్లీష్ పేపర్ 1 చర్చా కార్యక్రమం. ఇదే హరి గారితోని పేపర్ 2 కార్యక్రమం మరొకసారి ప్రసారం అవుతుంది. అంతవరకు చూస్తూనే ఉండండి K6.